సాధారణంగా మనం ఏదైనా హోటల్‌కి టీ త్రాగడానికి వెళ్ళినప్పుడు, అక్కడ హోటల్ వాళ్ళు టీ కప్ లేదా టీ గ్లాస్‌లో మనకు టీ ఇస్తారు. టీ కప్ అయితే తాగి పడేస్తాము. అదే టీ గ్లాస్ అయితే తాగి పక్కన పెట్టేసి వస్తాం. కానీ ఇక్కడ మాత్రం టీతో పాటు కప్పు కూడా తినొచ్చు. ఎక్కడని అనుకుంటున్నారా? కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పొన్నారం గ్రామానికి చెందిన కృషి విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ, రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులంతా కలిసి ఎడిబుల్ టీ కప్ అనే పేరుతో దీనిని నెలకొల్పారు. అయితే ఇది పెట్టి ముందు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. దీనిని పెట్టడానికి సుమారుగా 6 లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందన్నారు. రాజమండ్రి నుంచి దీనిని రా మెటీరియల్ ఎగుమతి చేసుకుంటున్నామన్నారు. ఒక కప్పు వచ్చేసి 9 నుండి 10 గ్రాములు ఉంటుంది. సింగిల్ లేయర్ అయితే, అదే డబుల్ లేయర్ అయితే 10 నుంచి 18 గ్రాముల వరకు ఉంటుందన్నారు. ఇక్కడ టీ తాగిన వాళ్ళు కప్పు కూడా తిని వెళ్ళడంతో చాలా సంతోషపడుతున్నారు. ఇలాంటి మన జిల్లాలో ఎక్కడ లేదు, ఓన్లీ పక్క రాష్ట్రమైన రాజమండ్రిలో మాత్రమే దొరుకుతుందన్నారు. ఇది ఎందుకు పెట్టాలనే ఆలోచన మాకు వచ్చిందంటే, మార్కెట్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ భూతం అనేది ఒక మహమ్మారిలా తయారై క్యాన్సర్ కారకానికి దారితీస్తుంది. అలాగే ప్లాస్టిక్ వల్ల పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది. కాబట్టి మా వంతు చిన్న ప్రయత్నంగా టీ కప్పులను తయారు చేసే సంస్థను స్థాపించామని. అయితే మాకు ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ గృహ శాస్త్రవేత్త ఈ యొక్క గ్లాసులు తీసుకొచ్చి మాకు టీ ఇవ్వడం జరిగింది. ఆ టీ తాగినాక మాకు కూడా ఇది ఎందుకు పెట్టదని ఆలోచన చేసినాక మేము కూడా మా డైరెక్టర్లం కానీ, మా వైస్ చైర్మన్, జనరల్ సెక్రటరీ గారు, మా రైతులను కొంతమందిని సేకరించి మా CEO అకౌంటెంట్ గారు మరియు మా మండల వ్యవసాయాధికారి అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఇది పెడితే ఎట్లా బాగుంటుంది అనే ఆలోచన కొద్ది చేసి బాగానే ఉంటుందని సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత మేము ఏం చేసినామంటే, రాజమండ్రిలో ఇది తయారీ కేంద్రం ఉన్నది కాబట్టి అక్కడ నుంచి మేము ఒక 1000 గ్లాసులు మా FPO డబ్బుల నుంచే తీసుకొని ఒక 1000 గ్లాసులు తీసుకొచ్చినాక మేము అందరికీ తెలిసిన వాళ్ళ కలెక్టర్ గారికి, MROకు, MPDO ఆఫీసు, బ్యాంకర్లకు దానికోసం మేము ఒక 3 నెలలు కసరత్తు చేసినాం. ఇది తీస్తే మార్కెట్కు ఎట్లా రిలీజ్ చేయాలి, ఎట్లా చేయాలి, మిషన్ ఎక్కడ దొరుకుతుంది అని చెక్ చేస్తే మాకు పూణేలో తయారవుతుంది. పోతే SR కంపెనీ హైదరాబాద్ వాళ్ళు, ఇది SR కంపెనీ వాళ్ళతో మనకు ఇటు డిస్ట్రిబ్యూట్ అయిన వల్ల వాళ్ళ దగ్గరికి పోయి మా CEO, మేము, మా ఈ ఇన్ఛార్జ్ ఆఫీసర్ వేణుగోపాల్ సారు, మా అకౌంటెంట్ పోయి వారితో మిషన్ వాళ్ళతో సంప్రదించిన తర్వాత ఈ మిషన్ కొనుగోలు చేయడం జరిగింది. రా మెటీరియల్ ఇవన్నీ తీసుకొచ్చే వరకు ఏంటంటే టోటల్గా కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఇవన్నీ కలిసి 5 లక్షల రూపాయలు అవుతాయి మనకి. ఐస్ క్రీమ్ తినే వాళ్ళకి ఈ కప్పులో పెట్టి ఇవ్వడం వల్ల ఐస్ క్రీమ్తో పాటు ఈ కప్పు కూడా తినవచ్చు అన్నారు. ఈ కప్పు తినలేని వాళ్ళు బయటపడేసిన పర్యావరణ కాలుష్యం మాత్రం కాదు, వీటిని మేకలు, ఎడ్లు, బర్రెలు వీటిని తిన్నా కూడా వాటికి ఏం కాదు. ఇంకో విషయం ఏమిటంటే, డయాబెటీస్ వాళ్ళకి ఇది మంచిది. ఇందులో షుగర్, కొలెస్ట్రాల్ అనేటివి అసలే ఉండవు. కాబట్టి ఒకవేళ ఉన్నా కూడా ఈ కప్పు ఆ షుగర్ను పీల్చుకుంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్లకు చాలా మంచిది అన్నారు. రానున్న రోజుల్లో తినే ఇస్తరాకులతో కూడా తయారు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే, ఎందుకు ఇది తయారు చేయడం, మేము ఎందుకు ఈ ఆలోచనకు వచ్చినామంటే, ఇవాళ ప్లాస్టిక్ గ్లాసుల తాగితే చాలా మంది డాక్టర్లు కానీ, పరిశోధనలు శాస్త్రవేత్తలు కానీ ఏం చెప్తున్నారంటే క్యాన్సర్ వస్తుంది దానివల్ల అనే ఆలోచన కొద్దీ ఈ ప్లాస్టిక్ కప్పులు తాగితే క్యాన్సర్ వస్తుంది, అది తాగద్దు అనే దాని మీద నిషేధం చేశారు. కాబట్టి మనం ఎందుకు ఇది చేయద్దు, టీ తాగాలి, కప్పు తినాలి అనే కొద్దీ ఏంటంటే ఈ చిరుధాన్యాలు, ఇందులో ఏది మొక్కజొన్న పిండి, రాగుల పిండి, బియ్య పిండి, మైదా, ఇస్తాలిన్ ఆయిల్, లిస్టన్ ఆయిల్ కలుపుతారు, కొంచెం కలర్ కలుపుతాం, షుగర్ పౌడర్ వస్తాయి. ఇవన్నిటితోనే ఒక గ్లాస్ తయారవుతుంది మనకు. దీన్ని గ్రైండింగ్ ఏంటంటే ఒక అర్ధగంట సేపు గ్రైండింగ్ చేసినాక 15 నిమిషాలు నానిన తర్వాత ఒక లేయర్కు 27 కప్పులు వస్తాయి. మనం ఈ 27 కప్పులకు ఒక రోజుకు పర్ డే మంచిగా కరెంట్ ఉండేది ఉంటే 1000 గ్లాసులు చేయొచ్చు. అయితే 2000 గ్లాసులు మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే, ప్లాస్టిక్ వల్ల భూమి కూడా ఖరాబ్ అయిపోతుంది, ఏది పర్యావరణం దెబ్బతింటుంది అనే ఆలోచన కొద్ది మేము దాన్ని కూడా కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఇప్పుడు ఈ యొక్క గ్లాసు తినకున్నా బయట పడేసినా కానీ పశువులు కానీ తింటున్నాయి, జంతువులు కానీ తింటున్నాయి, మట్టిలో కలుసుకపోతుంది ఇది. కాబట్టి ఇది మనిషి ఆరోగ్యానికి కానీ పర్యావరణానికి కానీ ఎలాంటి హాని లేకుంటున్నది అనేది కూడా ఒకటి. ఎలాంటి పొల్యూషన్ లేదు, ఎలాంటి నష్టం లేదు. మేము తయారు చేసినాక కూడా 2-3 డాక్టర్లు ల్యాబ్లో టెస్ట్కి పంపించినా కానీ ఎలాంటి కెమికల్స్ లేకుంటున్నది అనేది కూడా మాకు ఆల్రెడీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, షుగర్ పేషెంట్ కూడా హ్యాపీగా తినొస్తుంది. కొంచెం మిస్టేక్ అయ్యి అనివార్య కారణాల వల్ల షుగర్ ఎక్కువైనా కానీ ఆ షుగర్ను ఈ గ్లాస్ తీసుకుంటుంది. మనకు మళ్ళీ ఏ లెవెల్లో మనకి ఏ టేస్ట్ ఉండనో ఆ టేస్టే ఉంచగలుగుతుంది ఈ కప్పు. దీన్ని వాడకం అనేది కంపల్సరీ వాడి మన ఆరోగ్యాలను మనం మంచి చేసుకోవాలనే దృష్టి కొద్ది మానవుల మా యొక్క ప్రయత్నంగా మేము చేసినాం ఇది.